హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను గైస్. సో గైస్ మనం ఫస్ట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఇక కొంచెం అయితే ఎమోషనల్ జర్నీ ఈరోజు చూసుకున్నట్టయితే నాగమణి కంటది అయితే కొంచెం ఎమోషనల్ గా అనిపించింది గైస్. కొంచెం టార్గెట్ చేసినట్టయితే నాకు ఓపెన్ గా అయితే కనిపించింది నాగమణి కంటని. సో మీరు కూడా చూస్తున్నారు కదా, నాగమణి కంట అయితే చాలా డల్ అయిపోతున్నాడు, కొంచెం వీక్ అయిపోతున్నాడు. సో ఇంకోటి ప్రేరణ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది గైస్. చెప్తా మీకు లాస్ట్ కి ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుతుందో. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ప్రేరణ యష్మి ఒక ఒక సీన్ అంటే ఒక డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్యలో. నాగమణి కంట ఫోర్ వీక్స్ ఉండడం ఏంటి, అసలు ఎలా ఉంటున్నాడు, అసలు ఈయన ఉండే క్యాండిడేటే కాదు అనేసి అయితే చాలా డిసప్పాయింట్ గా మాట్లాడారు ప్రేరణ యష్మి అయితే. అసలు నాకైతే ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటది అనేసి యష్మి అయితే పర్టికులర్ గా అన్నది. సో అది కొంచెం నాకైతే బాధగా అనిపించింది గైస్. మా నాగమణి కంటని ఎందుకు అలా అంటున్నారు. తనకున్న ప్రాబ్లమ్స్ తో ఏదో చివరి అవకాశం బిగ్ బాస్ వచ్చింది కాబట్టి తను నిరూపించుకోవడానికి ఏదో తపన పడుతున్నాడు. అలాంటి టైంలో వీళ్ళు ఇంత డిసప్పాయింట్ గా మాట్లాడితే మాత్రం ఆడియన్స్ కూడా చాలా ఫీల్ అవుతారని నాకు అనిపించింది గైస్. సో ఇది గైస్, నాగమణి కంటన్ అయితే చాలా ఎమోషనల్ గా. సో చూద్దాం, మనం కూడా బయట నుంచి ఏమన్నా కొంచెం సపోర్ట్ చేద్దాము. నాకైతే అనిపించింది గైస్. చూద్దాం, అది సింపతి అంటారా ఏదంటే ఏమంటారో మనకు తెలియదు కానీ గేమ్ లో పరంగా చూసుకున్నట్టయితే తన ఎఫెక్ట్ పెడుతున్నాడు. తనకి కావాల్సినంత ఎనర్జీ, తనకి ఏమంటారు, తనకు కావాల్సినంత ఎఫెక్ట్ అయితే పెడుతున్నాడు. ఇంకా అంతే దాని గురించి చెప్పుకోవాలనుకుంటే ఇక. సో ఇది గైస్, మనం ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయినాము యష్మి అలా మాట్లాడటం. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాగమణి కంటే అయితే చాలా టెన్షన్ కూడా పడుతున్నాడు. ఇక తెలుసు కదా, వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఇప్పుడు నామినేషన్ లో కూడా వచ్చాడు. ఇక నాగమణి కంటకి కొంచెం టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఏదో ఈ వీకెండ్ లో గేమ్ లో నన్ను చూపించుకుందామని ఒక తపనతో అయితే ఉన్నాడు. కానీ గేమ్ లో అయితే ఓడిపోయాడు. ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ లో ఓడిపోవడం వల్ల అయితే కొంచెం చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాడు. సో దాని గురించి మీకు తర్వాత డిస్కషన్ చేద్దాము. సో ఇది గైస్, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకో టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు వైల్డ్ కార్డ్ ఆపడానికి ట్రై చేయండి అనేసి అయితే బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో మనము ఆ గేమ్ ఒక గేమ్ గేమ్ పేరు వచ్చేసి ఫస్ట్ ఛాలెంజ్ గేమ్ పేరు తాళం తాళం విడుచు టైం నడిపించు గేమ్ నేము. ఆ దాంట్లో అయితే మస్తు మంచి అనిపించింది. స్విమ్మింగ్ పూల్ లో విష్ణుప్రియ నిఖిల్ ఆడటం స్విమ్మింగ్ పూల్ లో అసలు విష్ణుప్రియ అయితే చాలా ఎఫెక్ట్ పెట్టింది కాంతారా టీం నుంచి అయితే. ఇక శక్తి టీం అంటే నిఖిల్ తెలుసు కదా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు, ఏ గేమ్ అయినా ఈజీగా ఆడేస్తాడు. ఎందుకంటే కొంచెం ఆయన అబ్బాయి కాబట్టి ఇక కొంచెం ఈజీ అయి ఉండొచ్చు ఆ గేమ్ అయితే, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ కాబట్టి. సో ఇక ఫైనల్ అయితే శక్తి టీం అయితే విన్ అయ్యారు. ఇక కొంచెం వాళ్ళకి ఇమ్యూనిటీ అంటే ప్రైజ్ మనీ అయితే ఎక్కువ దక్కింది. ఈ వీకెండ్ లో ప్రైజ్ మనీ 1,50,000 అంటే ప్రైజ్ మనీలో యాడ్ అయింది ఈ గేమ్ విన్ కావడం వల్ల. సో శక్తి టీం అయితే విన్ అయింది. ఇక చాలా వాళ్ళకి ఇక చాలా ఆనందంతో ఉన్నారు. ఇక కాంతారా టీం అయితే కొంచెం డిసప్పాయింట్ అయింది. ఈ గేమ్ నుంచి అనర్గులు అనే వాళ్ళు ఎవరైతే తీసేయాలనుకుంటారో, ఇప్పుడు ఓడిపోయారు కదా కాంతారా టీం అయితే, ఆ గేమ్ లో నుంచి ఒకరు తీసేయాలని అనుకుంటే చాలా డిస్కషన్ జరిగింది గైస్. ఈ ఎట్టకేలకైతే మళ్ళీ కాంతారా టీం అయితే అందరు అటాక్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించింది నాగమణి కంట మీద. సో ఫైనల్ గా అయితే నాగమణి కంటని అయితే తీసేశారు. సో మరి ఇక చూద్దాం, మరి ఆడియన్స్ ఎలా డిసిషన్ తీసుకుంటారో ఏందో మరి. నాకు ఎందుకో గ్యాస్ ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నది మొత్తం నాకు నాగమణి కంట మీదనే నడిచింది. కానీ నాకు నాగమణి కంట కొంచెం చూస్తుంటేనే ఏడుపు వచ్చింది. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా మాట్లాడుకున్నారు, అయ్యో పాపం నాగమణి కంటను చూస్తే నాకు జాలి అవుతుంది, ఏడుపు వస్తుందిరా, ఇలా తీసేయడం ఏంది, అసలు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనేసి ఇంట్లో వాళ్ళ కంటెస్టెంట్సే డిస్కషన్ చేసుకున్నారు. సో బయట కూడా చాలా ఫీల్ అయినారు అనుకుంటున్నాను నేనైతే. సో మరి నెక్స్ట్ రెండవ ఛాలెంజ్ ఇచ్చారు బిగ్ బాస్. రెండవ ఛాలెంజ్ కి జాగ్రత్త నడువు లేకపోతే పడతావు అనే ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఆ టాస్క్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా ఉందా, దీంట్లో పార్టిసిపేట్ చేశాడు నాగమణి కంట. శక్తి టీం నుంచి అయితే కాంతారా టీం నుంచి అయితే నాగమణి కంట వచ్చాడు. కానీ ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే గైస్. నేను చూస్తున్న కొద్దీ ఏం జరుగుతుంది అని ఒక, అంటే బాల్ పడిపోతుందేమో అని ఒక టెన్షన్ పడుతూ చూసాను గైస్ ఆ గేమ్ అయితే. సో చాలా ప్రయత్నం అయితే చేశాడు నాగమణి కంట, కానీ కొంచెం పొరపాటు వల్ల యష్మి అయితే గెలిచింది గేమ్. సో ఈ టీంలో కూడా కాంతారా టీం లైన్ గా టూ టాస్క్లు కాంతారా టీమే గెలిచింది, 2 ఛాలెంజెస్. సో వాళ్ళకి ఇంకో ఇమ్యూనిటీ పెరిగింది, మళ్ళీ ప్రైజ్ మనీ వాళ్ళ దాంట్లో ఇంక్లూడింగ్ అయింది 1,50,000 మళ్ళీ. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. నాగమణి కంట మళ్ళీ టాస్క్ లో ఓడిపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాడు. నాగమణి కంటే టాస్క్ ఆడేటప్పుడు కూడా డోంట్ డిస్టర్బ్, నేను ఆడతా, నా ప్లానింగ్స్ ఉన్నాయి, నేను ఆడతా అన్నా కూడా
పక్కల అయితే డిస్టర్బ్ చేశారనేసి అంటున్నాడు నాగమణికంట. సో మరి మేబీ చూద్దాం, మరి ఓడిపోయినైతే ఓడిపోయాడు. ఎవరిది మిస్టేక్ అనేది నాగార్జున గారే చెప్తారు వీకెండ్‌లో అయితే. ఇంక మళ్ళీ సెకండ్ టాస్క్‌లో ఓడిపోయాడంగా. సెకండ్ టాస్క్‌లో ఈ గేమ్ నుంచి ఆట నుంచి అనర్హులు అనే టైంలో ఎవరు అని చెప్పమంటే మళ్ళీ నాగమణికంట పేరు చెప్పడం. ఇందాక చెప్పాను కదా గైస్, నాగమణికంటని తీసేశారు గేమ్‌లో నుంచి. సో మరి గేమ్ ఆడే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు నెక్స్ట్ నాగమణికంట అసలు ఎలా నిరూపించుకుంటాడు? మరి వీకెండ్‌లో ఉంటాడా? వెళ్ళిపోతాడా? డేంజర్ జోన్‌లో ఉంటాడా? ఎందుకంటే ఫైనల్ వీక్‌లోనే డేంజర్ జోన్‌లో ఉండి జైలుకెళ్ళాడు. మరి వీకెండ్‌లో ఎలా ఆడతాడు? ఎలా చూపిస్తాడు ఆయన పెర్ఫార్మెన్స్? ఆడియన్స్ ఎలా అట్రాక్ట్ చేస్తాడని ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది ఆడియన్స్‌కి. సో నాగమణికంట మరి ఎలా ఆడతాడో అయితే ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. చూద్దాం మరి ముందు ముందు. సో ఇది గైస్ ఇప్పుడు చెప్పుకున్నట్టయితే అయ్యా! నాకు ఇంకో సీన్ చూసాను. ఒక సిట్యుయేషన్ నాగమణికంట ఒక ప్లేస్‌లో కూర్చొని ఏడ్చినప్పుడైతే నిజంగా నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. నాగమణికంట అలా ఫీల్ అవ్వడం వల్ల. ఓడిపోయినాక చాలా మంది పాయింట్ ఔట్ చేశారు. అపోజిట్ టీమే అరే చాలా బాగా ఆడారురా అని అంటే వాళ్ళ టీమ్‌లో వాళ్ళే కొంచెం డిసప్పాయింట్‌గా మాట్లాడారు. ఎస్పెషల్లీ విష్ణుప్రియ గారైతే చాలా ఏదో ఏదో పాయింట్ ఆఫ్‌లో మాట్లాడారు. పాయింట్ చేసి ఏదో మేమిచ్చే సజెషన్ తీసుకోకుండా ఆడాడనేసి విష్ణుప్రియ అలా అనడం, నాగమణికంట అది తీసుకోకపోవడం, ఏడ్చడం చాలా బాధ అనిపించింది నాకైతే. సో ఎనీవేస్ ఏదైతే ఏముంది నాగమణికంట ముందు ముందు అయితే చూపించాలని కోరుకుందాం. సో నెక్స్ట్ మూడవ ఛాలెంజ్ స్టార్ట్ అయింది గైస్. మూడవ ఛాలెంజ్ స్టార్ట్ అయినప్పుడు రోల్ బేబీ రోల్ గేమ్ అనే గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. ఈ కాంతారా టీం నుంచి అయితే నబిల్ వచ్చాడు. శక్తి టీం నుంచి అయితే ఆదిత్య వచ్చాడు. గైస్ ఇది ఒకటి ఆలోచించారా? ఆదిత్య గారు ఎంత బాగా ఆడారంటే ఈ గేమ్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే గైస్. ఆదిత్య ఇంత బాగా ఆడతాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకు వచ్చిన ఛాలెంజ్ నిరూపించుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని అయితే నిరూపించుకున్నాడు. సో ఈ వీకెండ్ లో చాలా బాగా ఆడాడని అంటారు చూడు నాగార్జున గారు అయితే పక్కా. సో ఇది గైస్ మరి చూసుకున్నట్టయితే అసలు నబిల్ని చూస్తుంటే ఈ మధ్యలో ఫన్నీగా అనిపిస్తుంది గైస్ నాకైతే. నబిల్ నన్ను చూస్తుంటే గేమ్ ఆడేటప్పుడు నేను ఆడతా గెలుస్తా అనేది ఏదేదో కాంతారా టీంతో అని చెప్పాడంట. కానీ ఇక ఫైనల్ గా అయితే ఓడిపోయాడు. చాలా డిసప్పాయింట్ ఉన్నారు టీం అయితే. ఇక నబిల్ తెలుసు కదా ఎక్కడున్నా ఫన్నీ యో అనుకుంటుంటాడు. కానీ గేమ్ లో అయితే షాక్ అయిపోయాడు. ఏంది ఆదిత్యనే ఇలానా ఆడాడు అనేసి. సో ఫైనల్ గా అయితే ఆదిత్యని అయితే ఒక షాక్ ఇచ్చాడు ఆడియన్స్ కి అయితే. సో ఇంక ఫైనల్ గా అయితే శక్తి టీం విన్ అయ్యారు గ్యాస్. మళ్ళీ లైన్ గా శక్తి టీమ్సే విన్ అయ్యారు అసలు ఈ 3 ఛాలెంజ్ లో. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక శక్తి టీం విన్ అవడం వల్ల ఇక ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు అనర్గులు అనేది ఆపోజిట్ టీం వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది. ఇప్పుడు శక్తి టీం వాళ్ళు కాంతారా టీం ని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరైతే ఈ గేమ్ కి అనర్గులు కారు అనేసి. అప్పుడు అందరు కలిసి ఏమి ఇచ్చారు, అందరు కలిసి ఎవరి పేరు చెప్పారంటే సీత పేరు చెప్పారు. వాళ్ళ టీం వాళ్ళే షాక్ అయ్యారు. కానీ వాళ్ళందరూ అనుకున్నది ఒక పేరు. ఆ పేరు కాకుండా సీత పేరు చెప్పేసరికి సీత చాలా ఎమోషనల్ అయింది. నేను కూడా ఒక ఛాన్స్ వస్తే బాగుండేది, నాకు ఈ వీకెండ్ లో గేమ్ ఆడడానికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండేదని ఆమె ఫీల్ అయింది. మిగతా కంటెస్టెంట్స్ కూడా కొంచెం ఓదార్చిరు. ఇక సీత గారు ఇప్పుడు చీఫ్ అయ్యారు. ఇప్పుడు నామినేషన్ లో కూడా లేరు. ఇప్పుడు ఆమెకి ఏం ఎఫెక్ట్ అయితే పడదు. ఎందుకంటే నామినేషన్ ఉన్న వాళ్ళకి ఇది నిరూపించుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఈ వీకెండ్ లో సేవ్ కావాలి కదా గైస్. అందుకే సీత గారికి అయితే ఛాన్స్ ఇవ్వలేదు అనేసి శక్తి టీం అయితే క్లారిటీ చెప్పారు. సో గుడ్ డిసిషన్ అని నేను అనుకుంటున్నాను శక్తి టీం నుంచి. యష్మి కూడా కొంచెం బాగానే చేశారు డిస్కషన్స్ ఎవరిని తీయాలనేసి. నిఖిల్, యష్మి, పృథ్వీ. సో ఫైనల్ గా అయితే ఇక సీతను అయితే తీశారు. ఇది గైస్ మనం చూసుకున్నట్టయితే ఇక ఒకటి చెప్పాలనుకుంటే ప్రేరణ గురించి చెప్పుకోవాలి. ప్రేరణ నాకు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది గైస్. ఎందుకంటే ఇప్పుడు సీత ఉంది కదా, సీతని తీసే ముందు యష్మి, నిఖిల్, పృథ్వీ మాట్లాడుకునేటప్పుడు పృథ్వీ, నిఖిల్ ఏమన్నారంటే ప్రేరణను తీసేద్దాము. ఎందుకంటే ఆమె అనార్కులుగా నాకు ఆమె కొంచెం ఆడుతుంది, కొంచెం ఆడతలేదు, 50-50లో ఉంది. ఆమెను తీస్తే మిగతా వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంటుంది కదా అని నిఖిల్, పృథ్వీ అనుకుంటే యష్మి ఏమన్నా అంటే నో నేను ప్రేరణని యాక్సెప్ట్ చేయను అనేసి అన్నది. అంటే ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్ బాండింగ్ చూపిస్తుందేమో అనిపిస్తుంది గ్యాస్ నాకైతే. సో నాకు ఆ ఫీలింగ్ అయితే అనిపించింది ప్రేరణ నుంచి, యష్మి నుంచి. ప్రేరణని ఎక్కడున్నా కాపాడుకోవాలన్నట్టు. సో ఇంకెన్ని రోజులు ఇలా ట్రాక్ అనేసి అనిపిస్తుంది. సో మరి నాకైతే అది అనిపించి సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దట్స్ ఇట్ గైస్, నాకైతే అనిపిస్తుంది ప్రేరణ సేఫ్ గేమ్ ఆడినట్టయితే. లాస్ట్ అయితే ఏదైతే ఏముంది ఇక నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ ఈ వీకెండ్ అయితే చాలా అట్రాక్ట్ గా అనిపించారు.
బాగా ఆడారు. కానీ ప్రేరణ అయితే ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ముందు ముందు గూడా సోలో పర్ఫార్మెన్స్ అయితే చూడాలని వెయిట్ జేస్తున్నాం. ఆహ్, ఇది గైస్, నాగమణికంటను చూస్తున్నట్టయితే కొంచెం జాలీగా అనిపించింది నాకైతే ఈరోజు చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే ఈరోజు నేను గూడా ఎనర్జీగా చెప్పుకోలేకపోతున్నా. ఎందుకంటే నాగమణికంట అలా ఫీల్ కావడం వల్ల నేను గూడా చాలా ఫీల్ అయ్యాను. అంతే గైస్, ఈరోజు చెప్పుకున్నట్టయితే మీకు ఈ వీకెండ్‌లో ఎవరు డేంజర్ జోన్‌లో ఉంటారు, ఎవరు సేఫ్ జోన్‌లో ఉంటారనేది మరిన్ని అప్డేట్స్‌తో అయితే మేము ముందుకొస్తా. ఆహ్, ఇంకా అంతే గైస్, ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్టయితే అప్డేట్ ఈరోజు గేమ్స్ అయితే బాగా ఆడారు. అందరూ బాగా ఆడారు. ఇగ గేమ్ పైన ఫోకస్ ఉన్నారు గైస్ ఇప్పుడైతే. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపడానికైతే ప్రయత్నం చేస్తున్నారు గట్టిగా. ఆహ్, నిద్ర లేకుండా, ఫుడ్ లేకుండా మాత్రం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే చాలా ఎఫెక్ట్ పెడుతున్నారు. అంతే గైస్, నేను చెప్పుకోవాల్సిందైతే ఇది. దట్స్ ఇట్. సో చూస్తూనే ఉండండి ఎస్ఆర్ టీవీ.